అందరికీ నమస్తే. విద్యార్థులేకమై చేయి చేయి కలిపి ప్రగతికై పోరాడితే రాకుండు నా సమాజం, పోకుండు నా బానిసత్వం. రాకుండు నా సమాజం, పోకుండు నా బానిసత్వం. ఈ పాటని నేను విద్యార్థి ఉద్యమాలలో వాళ్ళతో పాటు కలిసి పనిచేసినప్పుడు విపరీతంగా వినేవాడిని, కొన్ని వందల వేల సార్లు. ఎప్పుడు వస్తుంది సమాజం, ఎప్పుడు పోతుంది బానిసత్వం అని. ఇగో ఆ బానిసత్వం ఓకేనా పోబోతుంది, సమాజం రాబోతుంది. విద్యార్థుల పోరాటాలకు తలొగ్గి నరేంద్ర మోడీ గారు పడుకున్నటువంటి వ్యక్తి అర్ధరాత్రి మరి పడుకున్నాడో మేల్కున్నాడో నాకైతే తెలియదు. 9:30కో 10 గంటలకు పడుకున్న ఆయన లేచి సెల్ఫీ వీడియో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితికి నరేంద్ర మోడీ గారి పరపతి దిగజారిందంటే ఇది 100కు 200% విద్యార్థుల పోరాటాల విజయంగానే భావించాలి. మోడీ గారు సెల్ఫీ వీడియో పెట్టారు. మోడీ గారు మీరు ఏమంటా ఉన్నారు, 2.5 నిమిషాలు. నాకైతే మీ అంత హిందీ రాదు, వచ్చినా నేను మాట్లాడా, ఎందుకంటే నా మాతృభాష తెలుగు, మీ మాతృభాష గుజరాతీయా హిందీనా అనేది మీరు చెప్పుకోవాలి. साथियों, मैंने फास्ट ट्रैक कोर्ट एयरपार्ट करता है साथियों, मैं उसके ऊपर चर्या लेता है. ये बहुत दुखदायक की बात है. क्या दुखदायक बात है? 24 మంది విద్యార్థులు చనిపోతే ఇన్ని రోజుల నుంచి ఎందుకు దుఃఖదాయక బాతే బోల్కే నై బోలా హై నరేంద్ర మోడీ సారు గారు. మీరు వాళ్ళ కుటుంబాలు రోడ్లో పడితే వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు సారు గారు? మీరు దుఃఖదాయక బాతే అని అప్పుడు ఎందుకు వీడియో పెట్టలేదు సారు? ఈరోజు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే తడిసిపోతుంది మీ పార్టీకి, మీ నాయకులకు. విద్యార్థుల పోరాటాలని ఖలిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాను, ఉగ్రవాదులు, హిందూ వ్యతిరేకులు, ఇంకేంటి రకరకాల చైనా ఏజెంట్లు రకరకాల ముద్రలు వేసారు. మరి వాళ్ళ దానికి మీరు ఎందుకు స్పందించారు సారు? మీరు కూడా అదేనా అదే బాబతే? మరి ఇలా నీ గోధి మీడియా అసలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తుంటే అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తుంది. నువ్వైనా తలొంచి సారీ నన్ను క్షమించాను, నువ్వు ఏం చెప్పినావు నాకైతే అర్థం కాలేదు, నాకు 2-3 ముచ్చట్లు అయితే అర్థం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తా, ఉస్కే నీట్ జో విద్యార్థి మళ్ళీ రాసిర్రు, పాస్ అయ్యారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని చెప్తారు. మరి వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు, కానీ మీరు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినటువంటి లీక్ అయిన తర్వాత వాళ్ళు 24 మంది చచ్చిపోయారు కదా, మరి వాళ్ళు బాధపడుతున్నారని ఎందుకు చెప్పట్లేదు సారు? అందుకు బాధ్యత మా ప్రభుత్వందే. మేము జైల్లోకి పోయి నేను రాజీనామా చేస్తా, నాకు పరిపాలన చేత కావట్లేదు ఎందుకు చెప్పట్లేదు సారు? చెప్పట్లేదు సార్. కాబట్టి చాలా అద్భుతంగా యాక్టింగ్ చేయడంలో మీరు నెంబర్ 1 నరేంద్ర మోడీ గారు. సారు మీరు రాజీనామా చేయండి, మీరు రాజ్యాంగ వ్యతిరేకులు. ఈ దేశంలో విద్యార్థులు ఒక్కటే బాధపడట్లేదు, విద్యార్థులు మాత్రమే బాధపడట్లేరు సారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనార్టీలు, బీసీలు ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. కేవలం ఈ గోధి మీడియా మాత్రమే సంతోషపడుతుంది. ఏ వర్గం కూడా మీ పాలనలో సంతోషంగా లేరు. మీరు రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక్కటే నినాదం, నరేంద్ర మోడీ రాజీనామా కరో, నరేంద్ర మోడీ రాజీనామా కరో, నరేంద్ర మోడీ హటాओ देश को बचाओ, నరేంద్ర మోడీ హటాओ संविधान को बचाओ, నరేంద్ర మోడీ హటాओ ఓకేనా ఏమంటారు భారత్కు బచాओ. ఇదే నినాదం. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్తో మీరు రాజీనామా చేపిస్తారా చేపియాలన్నది మాకు తెలియదు. మీరైతే రాజీనామా చేయాలి. మీరు తక్షణమే 12 ఏళ్ల నుంచి ప్రజా ఉద్యమాలను ఏ విధంగా అణిచివేశారో, అణగారినటువంటి వర్గాలపైన ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారో, విద్యార్థి ఉద్యమాలను అణిచివేయడానికి రకరకాల ఏమంటారు మేము చట్టాలు తీసుకొచ్చి విద్యార్థుల ఉద్యమాలను అణిచివేస్తామని ఏ విధంగా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారో, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించాలో, వాళ్ళ తలలు బగలగొట్టి రక్తాన్ని కళ్ళదూశారో, వీటన్నిటికీ బాధ్యత మీరే వహించాలి సార్. మీరు రాజీనామా చేయాల్సిందే. మీరు రాజీనామా చేసేంత వరకు డెమోక్రటిక్ పద్ధతిలో మా నిరసనలు మేము తెలియజేస్తూనే ఉంటాం, రోడ్లు ఎక్కుతూనే ఉంటాం, సమ్మెలు, ధర్నలు ఏ రూపంలో అయితే ఆ రూపంలో మేము నిరసన తెలియజేస్తూనే ఉంటాం. సాథియో మీరు న్యాయం చేస్తా సాథియో అని అంటే మరి నల్ల చట్టాలు తీసుకొచ్చి అట్లనే న్యాయం చేస్తా ఉన్నావు. మరి వాళ్ళు నువ్వు న్యాయం చేయలేదు, మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కుతా అంటారు. మరి ఏమైంది మీ న్యాయం? కాబట్టి ఈ ఉద్యమాన్ని సలార్చడం కోసం, ఈ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం నేను న్యాయం చేస్తా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తా, ఈ పేపర్ లీక్కు ఎవరైతే కారకులయ్యారో వాళ్ళని శిక్షిస్తా అని కలబొల్లి మాటలు పేరు దుఃఖదాయకు బాతే అంటారు. దుఃఖదాయకు బాతే दलितों के ऊपर अत्याचार किए तो दुखदायक दुख खून क्यों नहीं आया सर आपको? हमारा मनीषा वाल्मीकि को हथरास में मारे तो क्यों दुख नहीं आया सर आपको? हिंदू मुस्लिम क्रिश्चियन और क्या है राम कृष्ण
अल्लाह यीशु यही लफड़ा देश में, खाली मंदिर मस्जिद के ऊपर लफड़ा लगाता है। यही है सर राजनीति आपका, इसको बोलते राजनीति। ये राजनीति नहीं है साहब। आप राजीनामा करो, आप राजीनामा करो, आप राजीनामा करो तो देश बहुत संतोष रहता है। अब राजधान द्रोही है, अब संविधान का द्रोही है। आप राजीनामा करो, ये देश बहुत अच्छा रहता। एक जलियनवाला में जिस दिन वो ब्रिटिश वाला जैसा किया वैसा कर रहा है आप। डयर आप डयर है। ये भगत सिंह लोग है, ये कॉकरोच जनता पार्टी का युद्ध भगत सिंह के जैसा दिख रहा भारत जनता को। आप राजीनामा करो साहब। धर्मेंद्र प्रधान से राजीनामा कराओ, आप भी राजीनामा करो, अमित शाह भी राजीनामा करना है। बच्चे लोग के ऊपर आप लाठी चलाते, गोली चलाते, जो प्रोटेस्ट कर रहे हैं वो लोग डेमोक्रेटिक सिस्टम में, उसके ऊपर गोली चलाना यही है राजनीति, उसके ऊपर लाठी चलाना यही है राजनीति, उसके ऊपर केस लगाना यही है राजनीति आपका। ये राजनीति नहीं होता साहब, ये बाबा साहब की राजनीति नहीं होता है, ये ब्रिटिश का राजनीति होता है। आप तो ब्रिटिशर नहीं है ना, ये देश ब्रिटिश संविधान से नहीं चल रहा है ना, ये देश बाबा साहब के संविधान से चल रहा है। आप राजीनामा करो, क्षमापन पूछो जनता से लिए, जनता से, यूथ से, कॉकरोच जनता से पूछो। जो मर गया हो वो लोग, आपने मारा है, नहीं मारा, मर गया, आपने मारा है 24 आदमी को, वो लोग को घर जाओ, घर जाके उनका फैमिली को भरोसा दो। मेरे को इतना अच्छा हिंदी नहीं आता, आप सुनो। మీరు రాజీనామా చేయాలి మోడీ సార్, మీకు అర్థం కావాలని నాకు వచ్చిరాని హిందీలో చెప్పిన, ఆ హిందీ నాకు రాదా, పలికి మాలిన హిందీ నాకు వద్దు. నువ్వు రాజీనామా చేయాలి తక్షణంగా. ఇంగ్లీష్లో చెప్దామంటే నీకు రాదు, నాకు రాదు, ఏం చేద్దాం? ఎప్పుడు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగా నేను చూడలేదు, నేర్చుకొని నీకు అని చెప్దాం అంటే నీకేమో హిందీ వచ్చు, నాకేమో ఆ హిందీ భాష అంటే పడదు మీన్స్ నా మాతృభాష, ఆ భాష నేర్చుకుంటే ఈ భాష చచ్చిపోతుందో నా భయం. కాబట్టి మోడీ గారు మీరు రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మీరు రాజీనామా చేయాలి, అమిత్ షా గారు రాజీనామా చేయాలి. మీకు 2 నిమిషాలు కూడా రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగడానికి హక్కు లేదు, అర్హత లేదు. మీరు రాజ్యాంగ వ్యతిరేకులు. దళితులపైన ఎన్ని వర్గాలపైన దాడులు చేస్తూ ఉన్నారు, ఎన్ని ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ ఉన్నారు, రైతులను ఖలిస్తానీలు అంటారు, వీళ్ళని దేశద్రోహులు అంటారు విద్యార్థులు. ఎవరండి దేశభక్తులు? సర్టిఫికెట్లు ఉన్నాయా మీకు? మీరు రాజీనామా చేయాలి, మీరే బాధ్యత వహించాలి. 24 మంది విద్యార్థులు మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడ్డాయి, రోధిస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఎవరు బాధ్యత? మీ ప్రభుత్వం కదా జిమ్మేదార్, నీదే, మీ ప్రభుత్వందే. ఎంతమంది వచ్చిన తర్వాత ఎన్ని దాడులు దేశం మీద. బిపిన్ రావత్ చనిపోతాడు, పుల్వామాలో 43 మంది జవాన్లు చనిపోయారు, పహల్గామ్ అటాక్ జరిగింది. తీవ్రవాదాన్ని కట్టడి చేసిన आप बोलीजिए प्रधानमंत्री मनमोहन सिंह ఉన్నప్పుడు అడిగిండు, आप बोलीजिए प्रधानमंत्री, 12 ఏళ్ళు అయింది, आप बोलीजिए प्रधानमंत्री, आप आके पुलवामा में अटैक कैसे हुआ, आतंकवाद देश में कैसे घुसा है, पहलगाम में कैसे घुसा है, कैसे घुसता है, विपिन रावत कैसे मर गया है. కాంగ్రెస్ హయాంలో తీవ్రవాదులు జొరబడితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, మీ హయాంలో తిరబడి దొరికితే ఇది హిందూ ముస్లిం పంచాయతీ. వాహ్, क्या राजनीति है सर आपका, क्या राजनीति है. అప్పుడు చంపినోడు ముస్లిమే, తర్వాత చంపినోడు ముస్లిమే అంట. ఇదేమో మతాన్ని ముడిపెడతాడు, అదేమో పార్టీకి ముడిపెడతాడు. ఇప్పుడు పార్టీకి ముడిపెట్టద్దా? నీకే మాత్రం అర్హత లేదు. పహల్గామ్లో మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్రవాదులు దేశంలోకి జొరబడ్డారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం. ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తాను, తీవ్రవాదాన్ని కట్టడి చేస్తాను, ఎందుకు చేయలే? వచ్చిన 5 ఏళ్లలోనే చేస్తాను, ఎందుకు చేయలే? మళ్ళీ ఈ దొంగలు వెదవలు గోధి మీడియా దాడులను కంపేర్ చేసుకుంటారు. అప్పుడు ఎంత దాడుతుంది, ఇప్పుడు ఎంత అంటే ఏంద్రా మీ ఉద్దేశం? అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ జరిగితే మరి తప్పనా? ఇంత నీచులరా మీరు దొంగలు. మీరు 2 నిమిషాలు కూడా మీకు ఇది అసలు మీ దేశంలో కాదు, గట్టిగా మాట్లాడితే మీరేం దేశభక్తులు అంటారు? ఈ దేశం మీద మీరు బతకొచ్చారు ఆర్యులు, బయట దేశం నుంచి బతకొచ్చిన ఆర్యులు మీరు. మీ చరిత్ర, మీ మూలాలు తీయండి. మీరు ఆడి నుంచి బతకొచ్చారు, బయట నుంచి బతకొచ్చారు.
ఈ దేశం మాది, మా తాతది. సిద్ధినాగ్ మా తాత, వాళ్ళ వారసులం మేము. బీరప్ప, ఇది బీరప్ప దేశం, ఇది మా దేశం, ఇది మా తాతది దేశం. మీరు బతుకొచ్చి మమ్మల్ని అంటరానోళ్ళు చేసి కులాలు పుట్టించి మీరేంద్ర దేశభక్తులా ఫీల్ అవుతుర్రు? మీది కాదు దేశం, ఇది మేము భారతీయులు రా, మీరు విదేశీయులు. మేము భారతీయులు, ఇది మీ దేశం మూలవాసులం, ఆదివాసులం. మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీరంతా మీరు గోధుమ కలర్ ఉన్న వాళ్ళంతా బయట దేశం నుంచి బతుకొచ్చారు. పోరి అడిగి పోయి మీరు పోయి మీ మూలాలు ఎత్తుకాలి, మీ డిఎన్ఏ టెస్ట్ చేయాలి. మీరు దేశభక్తులు లెక్క ఫీల్ అవుతారేంద్రా? మేము బతకనిచ్చినాం మిమ్మల్ని, మీకు ఆధార్ కార్డులు ఇచ్చినాం, ఇక్కడ మీకు షెల్టర్ ఇచ్చినాం, మా భూములు కబ్జాలు చేసిర్రు, మా సంపద దోచుకున్నారు, మా మీద ఆధిపత్యం చెలాయించారు, మా భాషను చంపేసి మీ భాషను నేర్పించారు. చూడండి, ఈ భాష ఆ పక్క దేశం కూడా మాట్లాడతారు. ఇది ఇక్కడ మా సౌత్ ఇండియాలో ఇక్కడ మాట్లాడే భాషలో ఏమైనా మాట్లాడతారని అర్థంలో మాట్లాడరు. కన్నడ, తమిళ్, ఏమంటారు, ఈ ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో చూడండి డిఫరెంట్గా ఉంటాయి. ఈ దేశంలో భిన్న భాషలు మాట్లాడేది ఒకే భాషను రుద్దాలంటే వాడు రుద్దుకుంటూ వచ్చిండు అక్కడ వేరే దేశాల మీద. ఆ దేశంలో ఆన్ చేసి మన దేశాన్ని కూడా ఆన్ చేయాలనుకున్నాడు. వాటి మీరు ఈ దేశం వాళ్ళు కాదు రే, గుర్తుపెట్టుకుని మీరు పోండి, మీరు దేశం పోండి.